హలో పడమరళయాలి వ్యూయర్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో సింపుల్గా టమాటో రసం ఎలా చేసేయచ్చో చూసేద్దాం, వచ్చేయండి. టమాటో రసం ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తూ ఉంటారండి. కాస్త ముందే టమాటోస్ని బాయిల్ చేసి లేదంటే కుక్ చేసి అలా చేస్తూ ఉంటారు. బట్ ఇది ఇంకో వర్షన్. నేను కూడా చాలా వెరైటీస్లోనే చేస్తాను. బట్ ఇది సింపుల్ అండ్ స్వీట్గా షార్ట్ టైంలో రెడీ అయిపోయే వర్షన్. ఇందులో చింతపండు కూడా ఏం యాడ్ చేయను, ఓన్లీ టమాటోస్తో మాత్రమే చేస్తాను. దానికిగా ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని ఆప్షనల్గా వెల్లుల్లిపాయలు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో అవన్నీ కాస్త ఫ్రై అయ్యాక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో పీసెస్ని కూడా వేసుకొని అవి కాస్త కుక్ అవుతున్నాయి అన్నప్పుడు అందులో పసుపు, ఉప్పు, కారం వేసేసి ఒక్కసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 3 to 5 minutes మగ్గనివ్వాలి. ఒకవేళ మనం తీసుకున్న టమాటాలు మంచి క్వాలిటీ అయ్యి ఉండి బాగుంటే మాత్రం మనము ఆల్రెడీ కుక్ అయిపోతూ ఉంటుంది. లేదు అంటే కాస్త వాటర్ కానీ చింతపండు రసం కానీ పులుపు కోసము ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ టమాటోస్ పుల్లగా ఉన్నాయి, ప్లస్ సాఫ్ట్గా తొందరగా కుక్ అయిపోయాయి కాబట్టి నేను వెంటనే ఒక 2 to 2.5 cups వాటర్ అయితే వేసాను. అది వేసాక ఒక 3 to 5 minutes బాయిల్ అవ్వనిస్తే అప్పుడు అందులో చారు పొడి, రసం పొడి ఏదైనా సరే అది వేసి దాంతోపాటు కాస్త జీలకర్ర, మెంతుల పొడి కూడా వేస్తాను. సో అది కూడా వేసి ఒక 5 minutes బాయిల్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నట్టయితే మంచి గుమగుమలతో రెడీ అయిన సింపుల్ టమాటో రసం విత్ ఇన్ నో టైం రెడీ అయిపోతుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. దీనికి ఏదైనా ఫ్రైడ్ కర్రీస్ లైక్ నేను ఇక్కడ బ్రాకలీ స్టిర్ ఫ్రై విత్ బీన్స్ చేసుకున్నాను. బట్ బెండకాయ ఫ్రై, చిక్కుడుకాయ ఫ్రై, ఎనీ ఫ్రై కర్రీస్తో బాగుంటుంది వేడివేడిగా. డెఫినెట్లీ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.